హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిలై తెలుగు పిల్ల. ఈరోజు మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను 4 o'clock లేసాను. నేను లేతాడికి నిండు చందమామ చూడండి ఎంత నిండుగా అనిపిస్తుందో. నేను లేచి స్నానం అది చేసి అలాగే ఇంట్లో దీపారాధన కూడా చేశానండి. 5 కల్లా దీపారాధన అనేది చేసేసుకున్నాను. ఆవు నెయ్యితోని, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేశానండి. అలాగే గుమ్మం ముందు దీపం అనేది వెలిగించుకున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా నదికి వెళ్దామని కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నానండి. నదికి బయలుదేరదామని, అలాగే బోర్ దగ్గర దీపం పెడదామని ఉసిరి దీపం రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మేము బయలుదేరుతున్నామండి నది దగ్గరికి. ఇప్పుడు మేము నది దగ్గరికి వచ్చేసాము చూడండి. దీపారాధన అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు పక్కనే ఉన్న మందిర్లోకి వచ్చాము, గుడిలోకి. ఇక్కడ ఇంచుమించు 6-7 గుళ్ళు ఉన్నాయండి. అందులో ఒకటి శివపార్వతుల గుడి, కాళికాదేవి గుడి, ఆంజనేయ స్వామి గుడి, సీతారాముల గుడి, సాయిబాబా గుడి ఇలాగ ఉన్నాయండి. ఇవన్నీ మీకు ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తున్నాను చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు మంచి మంచి వీడియో కావాలంటే ఈ బిలై తెలుగు పిల్లని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు గుళ్ళన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.